Hello dear students, welcome back to Vidyarthi tutorials. So children, in our previous class we have successfully completed chapter 7, that is cubes and cube roots. So today let us start a new chapter, that is chapter 8, comparing quantities. So are you all ready? Then let's begin our class now. సో చాప్టర్ 8 కంపేరింగ్ క్వాంటిటీస్. సో ఇక్కడ టూ క్వాంటిటీస్ని కంపేర్ చేసినప్పుడు మనకు ఒక టర్మ్ అనేది గుర్తొస్తుంది. ఏంటది? రేషియో. ఎస్, మనం రేషియో అండ్ ప్రపోర్షన్ గురించి 7th క్లాస్లో నేర్చుకున్నాం కదా. సో దాని గురించే ఇక్కడ ఇన్ డీటెయిల్గా మనం నేర్చుకోబోతున్నాం. సో లెట్ us see వాట్ ఈస్ దిస్. సో రీకాలింగ్ రేషియోస్ అండ్ పర్సంటేజెస్. సో రేషియోస్ గురించి పర్సంటేజెస్ గురించి ఒకసారి మనం రీకాల్ చేసుకుందాం. సో 7thలో మనం ఏం నేర్చుకున్నామో ఒక్కసారి రీకాల్ చేసుకుందాం. సో వీ నో రేషియో మీన్స్ కంపేరింగ్ టూ క్వాంటిటీస్. సో ఏవైనా టూ క్వాంటిటీస్ని కంపేర్ చేస్తే దాన్ని మనం ఏమంటాం? రేషియో అంటాం. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో లెట్ us see that. A basket has two types of fruits, say 20 apples and 5 oranges. సో ఇక్కడ ఒక బాస్కెట్ ఉంది చూసారా. సో ఈ బాస్కెట్లో మనకి 2 types ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయంట. సో ఆ 2 types ఆఫ్ ఫ్రూట్స్ ఏంటి? ఒకటేమో యాపిల్స్, సో యాపిల్స్, అండ్ ద అదర్ ఈస్ ఆరెంజెస్. సో యాపిల్స్, ఆరెంజెస్ ఈ బాస్కెట్లో ఉన్నాయి. సో యాపిల్స్ ఎన్ని ఉన్నాయంట? 20 యాపిల్స్ ఉన్నాయి. ఆరెంజెస్ ఏమో 5 ఆరెంజెస్ ఉన్నాయి. సో దెన్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ టు ది నెంబర్ ఆఫ్ యాపిల్స్. సో ఇక్కడ రేషియో మనకి వేటిని కంపేర్ చేయమంటున్నారు? ఆరెంజెస్ని యాపిల్స్తో కంపేర్ చేయమంటున్నారు. సో నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ టు ది నెంబర్ ఆఫ్ యాపిల్స్. సో ఆరెంజెస్ ఎన్ని ఉన్నాయి? 5 కదా. సో 5 అండ్ యాపిల్స్ ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. సో 5కి 20కి మనం రేషియో అనేది తీసుకుంటున్నాం. దట్ మీన్స్ 5:20. సో రేషియోని మనం ఏ సింబల్తో డినోట్ చేస్తాం? ఈస్2 సింబల్తో డినోట్ చేస్తాం కదా. సో ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ టు ది నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఇస్ 5:20. సో ఇది రేషియో అవుతుంది. ద కంపారిజన్ కెన్ బి డన్ బై యూజింగ్ ఫ్రాక్షన్స్ ఆల్సో. సో దీన్నే మనం ఫ్రాక్షన్ ఫామ్లో మనం ఏ విధంగా రాయొచ్చు? 5/20 అని రాయొచ్చు కదా. సో 5/20 మీన్స్ మనం క్యాన్సిలేషన్ చేస్తే 5 4s are 20, విచ్ ఇస్ 1/4. సో ఇక్కడ రేషియో ఏమొచ్చింది మనకి? 1:4 రేషియో వచ్చింది. ఓకేనా. ద నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఈజ్ 1/4 ద నెంబర్ ఆఫ్ యాపిల్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియో దిస్ ఇస్ 1:4, రెడ్ యాజ్ 1:4. సో దీన్ని ఏం చెప్తున్నారు అంటే నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ అనేవి యాపిల్స్కి ఏ ప్రపోర్షన్లో ఉన్నాయంట? 1/4. అంటే 1/4 ఆఫ్, దట్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఈజ్ 1/4 ఆఫ్ యాపిల్స్. సో యాపిల్స్లో 1/4 పార్ట్ ఆరెంజెస్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియో, సో రేషియోలో మనం ఏ విధంగా చెప్పొచ్చు? దిస్ కెన్ బి రెడ్ యాజ్ 1:4. సో రేషియోలో మనం ఎలా చెప్తున్నాం? 1:4 అని చెప్తున్నాం. సో ఆరెంజెస్ని మనం యాపిల్స్తో కంపేర్ చేసినప్పుడు మనకి రేషియో ఏమొచ్చింది? 1:4 వచ్చింది. సో ఇప్పుడు మనం యాపిల్స్ని ఆరెంజెస్తో కంపేర్ చేద్దాం. దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ టు నెంబర్ ఆఫ్ ఆరెంజెస్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఎన్ని ఉన్నాయి? 20 అండ్ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఎన్ని ఉన్నాయి? 5 కదా. సో 5. సో ఈ రెండింటి మధ్య రేషియో ఏమవుతుంది? 20:5 అవుతుంది. సో దీన్నే మనం ఫ్రాక్షన్ ఫామ్లో ఎలా రాయొచ్చు? 20/5 అని రాయొచ్చు కదా. సో 5తో క్యాన్సిల్ అవుట్ చేస్తే 5 4s are 20. సో దిస్ విల్ బి 4/1. సో ఇక్కడ రేషియో ఏమైంది? 4:1 వచ్చింది. ఓకేనా. సో విచ్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఈజ్ 4 times ది నెంబర్ ఆఫ్ ఆరెంజెస్. సో యాపిల్స్ అనేవి మనకి ఆరెంజెస్ కన్నా ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉన్నాయి? 4 times ఎక్కువ ఉన్నాయి. సో దిస్ కంపారిజన్ కెన్ ఆల్సో బి డన్ యూజింగ్ పర్సంటేజెస్. సో ఇదే కంపారిజన్ ఇక్కడ పర్సంటేజెస్ యూజ్ చేసి కూడా మనం కంపేర్ చేయొచ్చు. సో దీన్నే మనం పర్సంటేజ్ యూజ్ చేసి ఏ విధంగా కంపేర్ చేయాలి అనేది చూద్దాం ఇక్కడ. సో దెర్ ఆర్ 5 ఆరెంజెస్ అవుట్ ఆఫ్ 25 ఫ్రూట్స్. సో ఇక్కడ టోటల్ మనకి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి? యాపిల్స్ ఏమో 20 ఉన్నాయి, ఆరెంజెస్ ఏమో 5 ఉన్నాయి. సో 20 + 5 ఇట్ ఈస్ 25. సో టోటల్ 25 ఫ్రూట్స్ ఉన్నాయి కదా. సో 25 ఫ్రూట్స్లో ఆరెంజెస్ ఏమో 5 ఉన్నాయి. సో 5 ఆరెంజెస్ అవుట్ ఆఫ్ 25 ఫ్రూట్స్. సో ఇక్కడ మనం పర్సంటేజ్ ఆఫ్ ఆరెంజెస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఆరెంజెస్ ఎన్ని ఉన్నాయి? 5 అవుట్ ఆఫ్ 25, అంతే కదా. సో 5 ఆరెంజెస్ అవుట్ ఆఫ్ 25 ఫ్రూట్స్. సో దీన్ని ఫ్రాక్షన్ ఫామ్లో రాసాం 5/25. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనకి పర్సంటేజ్ ఆఫ్ ఆరెంజెస్ కావాలి కాబట్టి సో వీటిని అంటే ఇక్కడ డినామినేటర్లో 25 ఉంది కదా. సో ఇక్కడ డినామినేటర్లో మనం 100 చేయాలి. సో డినామినేటర్ మస్ట్ బి మేడ్ 100.
సో 100 అవ్వాలి అంటే 25ని మనం దేంతో మల్టిప్లై చేస్తే 100 అవుతుంది? 25 ఇంటూ 4 చేస్తే 100 అవుతుంది కదా. సో అందుకని మనం న్యూమరేటర్ని డినామినేటర్ని 4తో మల్టిప్లై చేద్దాం. సో 4/4, సో క్యాన్సిల్ అవుట్ చేస్తే మనకి 1 ఉంటుంది కాబట్టి దేర్ విల్ బి నో చేంజ్. సో 5/25ని 4తో మనం న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేసాం. సో 5 ఇంటూ 4 ఈస్ 20 and 25 into 4 is 100. సో 20/100 వచ్చింది. సో 20 అవుట్ ఆఫ్ 100 అంటే దీన్ని మనం ఏం రాయొచ్చు? 20% అని రాయొచ్చు. సో therefore పర్సంటేజ్ ఆఫ్ ఆరెంజెస్ ఈజ్ 20%. సో ఆరెంజెస్ ఎన్ని పర్సెంట్ ఉన్నాయి? 20% ఆరెంజెస్ ఉన్నాయన్నమాట. సో ఇది పర్సంటేజెస్. మరి బై యూనిటరీ మెథడ్లో మనం ఏ విధంగా చేస్తాము అంటే అవుట్ ఆఫ్ 25 ఫ్రూట్స్, సో టోటల్ 25 ఫ్రూట్స్, నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఆర్ 5. సో 25 ఫ్రూట్స్లో ఆరెంజెస్ 5 ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ 100 ఫ్రూట్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? సో 5 అవుట్ ఆఫ్ 25 ఉన్నాయి ఇంటూ 100 చేస్తే మనకి 100లో ఆరెంజెస్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయో మనకి తెలుస్తుంది. సో 25 4s are 100. సో 5 into 4 is 20. సో 20 పార్ట్స్ ఇక్కడ వచ్చినాయి అవుట్ ఆఫ్ 100. సో ఇప్పుడు మనకి ఆరెంజెస్ 20% ఉన్నాయని అర్థమైంది కదా. మరి యాపిల్స్ ఎన్ని పర్సెంట్ ఉన్నాయి? సో 20% ఆరెంజెస్ అయితే, సో టోటల్ 100% అయితే అందులో ఆరెంజెస్ మాత్రమే 20% ఉన్నాయి. సో రిమైనింగ్ ఏమవుతుంది? యాపిల్స్ అవుతాయి కదా. సో ఇక్కడ చూడండి, సిన్స్ ద బాస్కెట్ కంటైన్స్ ఓన్లీ యాపిల్స్ అండ్ ఆరెంజెస్. సో ఆ బాస్కెట్లో మనకి యాపిల్స్ ఆరెంజెస్ మాత్రమే ఉన్నాయి. సో టోటల్ పర్సంటేజెస్ మనం 100% అని తీసుకున్నాం. పర్సంటేజ్ ఆఫ్ యాపిల్స్, పర్సంటేజ్ ఆఫ్ ఆరెంజెస్ రెండు కలిపితే 100% ఉండాలి. సో పర్సంటేజ్ ఆఫ్ యాపిల్స్ ప్లస్ 20 అని వేసుకొని 100 వేసుకోవచ్చు కదా. సో ఇక్కడ 20 అనేది ఆరెంజెస్ యొక్క పర్సంటేజ్. సో పర్సంటేజ్ ఆఫ్ యాపిల్స్ మనకి తెలీదు. సో రెండు యాడ్ చేస్తే మనకి 100% ఉండాలి. సో అప్పుడు పర్సంటేజ్ ఆఫ్ యాపిల్స్ ఏమవుతుంది? మనకి 100లోంచి 20ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి యాపిల్స్ యొక్క పర్సంటేజ్ వస్తుంది కదా. సో 100 మైనస్ సో ఇక్కడ ఆరెంజ్ పర్సంటేజ్ ఎంత? 20. సో 100 - 20 is 80. సో 80% యాపిల్స్ ఉన్నాయన్నమాట. సో 80. The basket contains, thus the basket has 20% of oranges and 80% of apples. So basket లో మనకి 20% oranges ఉన్నాయి and 80% apples ఉన్నాయి. Understood? Now let us see an example question given here. So example 1. A picnic is being planned in a school for class 7. Girls are 60% of the total number of students and are 18 in number. సో ఇక్కడ ఒక స్కూల్ ఉందంట. ఆ స్కూల్లో ఒక పిక్నిక్ని ప్లాన్ చేశారు క్లాస్ 7 స్టూడెంట్స్కి. సో ఇక్కడ గర్ల్స్ ఎంతమంది ఉన్నారంట? గర్ల్స్ ఆర్ 60% ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో అందులో 60% గర్ల్స్ అంట. సో ఆ గర్ల్స్ యొక్క నెంబర్ కూడా ఇక్కడ మనకి ఇచ్చేసారు. సో 18 అని చెప్పి ఇచ్చారు. సో గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 18 ఉన్నారు. సో 60%ని మనం 18తో మనం ఈక్వల్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఏం మెన్షన్ చేశారు అంటే ద పిక్నిక్ సైట్ ఈస్ 55 kilometers ఫ్రమ్ ది స్కూల్ అండ్ ది ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఈస్ ఛార్జింగ్ అట్ ద రేట్ ఆఫ్ 12 rupees per kilometer. The total cost of refreshments will be 4,280. సో ఆ పిక్నిక్ సైట్ అంట 55 kilometers దూరంలో ఉందంట. స్కూల్ దగ్గర నుంచి 55 kilometers డిస్టెన్స్లో ఉంది. సో ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఎంత ఛార్జ్ చేస్తుందంట? 12 rupees తీసుకుంటుందంట. సో పర్ కిలోమీటర్. సో 1 kilometerకి 12 rupees ఛార్జ్ చేస్తుంది. సో టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? 4,280 rupees అవుతుందంట. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి. సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు అంటే ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ గర్ల్స్కి నెంబర్ ఆఫ్ బాయ్స్కి రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సెకండ్ వన్ చూడండి, ద కాస్ట్ పర్ హెడ్ ఇఫ్ 2 teachers ఆర్ ఆల్సో గోయింగ్ విత్ ద క్లాస్. సో ఇక్కడ క్లాస్ తోటి 2 teachers కూడా వెళ్తే అప్పుడు ఒక్కొక్కరికి కాస్ట్ పర్ హెడ్, సో ఈచ్ వన్కి ఎంత కాస్ట్ అవుతుంది అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఇఫ్ దర్ ఫస్ట్ స్టాప్ ఈజ్ ఎట్ ఎ ప్లేస్ 22 kilometers ఫ్రమ్ ద స్కూల్, వాట్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ డిస్టెన్స్ ఆఫ్ 55 kilometers ఈజ్ దిస్? వాట్ పర్సెంట్ ఆఫ్ ద డిస్టెన్స్ ఈజ్ లెఫ్ట్ టు బి కవర్డ్? సో వాళ్ళు దిగవలసిన ఫస్ట్ స్టాప్ అనేది 22 kilometers డిస్టెన్స్లో ఉంటే స్కూల్ దగ్గర నుంచి అది ఎంత పర్సెంట్? సో టోటల్ డిస్టెన్స్లో అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత? 55 కదా.
సో 55 కిలోమీటర్స్లో ఈ 22 కిలోమీటర్స్ అనేది ఎంత డిస్టెన్స్ అండ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ది డిస్టెన్స్ ఇస్ లెఫ్ట్ టు బి కవర్డ్. సో ఇంకా ఎంత డిస్టెన్స్ పర్సంటేజ్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంకా ఎంత కవర్ చేయాలి, ఎంత లెఫ్ట్ అయి ఉందో దాన్ని కూడా మనం పర్సంటేజ్ ఫామ్లో ఆ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం చేద్దాం. సో ఆర్ యూ రెడీ? సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్. సో క్లాస్లో ఉన్న నెంబర్ ఆఫ్ గర్ల్స్కి నెంబర్ ఆఫ్ బాయ్స్కి మనం రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ us see the solution given in the textbook. To find the ratio of girls to boys, Ashima and John came up with the following answers. They needed to know the number of boys and also the total number of students. సో ఇక్కడ మనం రేషియో ఆఫ్ గర్ల్స్ టు రేషియో ఆఫ్ బాయ్స్, సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు నెంబర్ ఆఫ్ బాయ్స్ యొక్క రేషియో అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో దీన్ని సాల్వ్ చేయడానికి అషీమా, జాన్ వీళ్ళిద్దరూ కూడా 2 ఆన్సర్స్, దట్ మీన్స్ 2 మెథడ్స్లో ఆన్సర్స్ అనేవి సాల్వ్ చేశారు. సో అవేంటో ఇక్కడ ఇచ్చారనమాట. దే నీడెడ్ టు నో ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ ఆల్సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో వాళ్ళకి నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది ఉన్నారో తెలియాలి కదా. సో ఇక్కడ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు ఓన్లీ గర్ల్స్ తెలుసు, సో బాయ్స్ తెలియదు. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఆల్సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, సో టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో కూడా వాళ్ళకి తెలియాలి. సో ఇది తెలియడానికి వాళ్ళు ఏం స్టెప్స్ యూజ్ చేశారు, ఏ మెథడ్లో సాల్వ్ చేశారు అనేది చూద్దాం. సో ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి చూడండి. సో అషీమా డిడ్ దిస్ అండ్ జాన్ యూజ్ యూనిటరీ మెథడ్. సో అషీమా ఏమో పర్సంటేజ్ మెథడ్లో సాల్వ్ చేసింది అండ్ జాన్ ఏమో యూనిటరీ మెథడ్లో సాల్వ్ చేశాడు. సో ఎలా చేశారు అనేది చూద్దాం. లెట్ ద నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బి ఎక్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఎక్స్ అనుకుంది అషిమా. సో ఇక్కడ మనకి టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో తెలియదు కాబట్టి సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఎక్స్ తోటి అషిమా డినోట్ చేసుకుంది. సో 60% ఆఫ్ ఎక్స్ ఈస్ గర్ల్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్స్ అనుకుంటే సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో 60% మనకి ఏం తెలుసు, గర్ల్స్ అని తెలుసు కదా. సో 60% ఆఫ్ ఎక్స్ గర్ల్స్ అని మనకి తెలుసు. సో 60% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18 అని రాయొచ్చు కదా. ఎందుకు అంటే అక్కడ గర్ల్స్ యొక్క నెంబర్ మనకి క్వశ్చన్లో మెన్షన్ చేశారు, ఎంతమంది ఉన్నారంట 18. సో 60% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18. సో ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ కావాలి. సో ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో టోటల్ ఎంతమంది ఉన్నారో తెలిస్తే అందులో గర్ల్స్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే బాయ్స్ అనే వాళ్ళు వస్తారు కదా. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, 60% అంటే మనం ఏం రాయొచ్చు, 60/100. సో 60/100. సో ఆఫ్ ఎక్స్ అంటే ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18. సో సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సో 18 ఇంటూ సో ఇక్కడ 100 డినోమినేటర్లో ఉంది కాబట్టి అక్కడ న్యూమరేటర్ అవుతుంది అండ్ ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న 60 అనేది ఇక్కడ డినోమినేటర్ అవుతుంది. సో సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ 30 వచ్చింది. సో ఎక్స్ అనేది ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వర్ 30. సో 30లో గర్ల్స్ ఎంతమంది 18 కదా. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎలా వస్తారు మనకి, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో నెంబర్ ఆఫ్ గర్ల్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి అక్కడ నెంబర్ ఆఫ్ బాయ్స్ అనేవాళ్ళు వచ్చేస్తారు. సో 30 - 18 ఈజ్ 12. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ వర్ 12. సో ఇక్కడ అషిమా ఈ విధంగా చేసింది. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ బాయ్స్ని ఫైండ్ అవుట్ చేసింది. సో నౌ జాన్ ఏ విధంగా సాల్వ్ చేశాడు అనేది చూద్దాం. సో యూనిటరీ మెథడ్లో జాన్ సాల్వ్ చేశాడు. సో ఎలా చేశారు అనేది చూద్దాం. సో దేర్ ఆర్ 60 గర్ల్స్ అవుట్ ఆఫ్ 100 స్టూడెంట్స్. సో ఇక్కడ గర్ల్స్ యొక్క పర్సంటేజ్ మనకి ఎంత ఇచ్చారు, 60% ఇచ్చారు కదా. సో 60% అంటే ఏం రాయొచ్చు మనం, 60/100 అని రాయొచ్చు కదా. అంటే టోటల్ 100 స్టూడెంట్స్ ఉన్నారు అనుకుంటే సో టోటల్ 100 స్టూడెంట్స్ ఉన్నారు అనుకుంటే అందులో 60 గర్ల్స్ అనమాట. సో 60 అవుట్ ఆఫ్ 100. సో అక్కడ 60 గర్ల్స్ అవుట్ ఆఫ్ 100 స్టూడెంట్స్. సో మరి దేర్ ఈస్ 1 గర్ల్ అవుట్ ఆఫ్ 100/60 స్టూడెంట్స్. సో దీన్నే మనం ఏ విధంగా రాయొచ్చు, సో 100 స్టూడెంట్స్కి 60 గర్ల్స్ ఉన్నారు అంటే సో 100/60 అంటే సో 100/60 స్టూడెంట్స్కి 1 గర్ల్ ఉన్నది అని అర్థం. సో 18 గర్ల్స్ ఆర్ అవుట్ ఆఫ్ హౌ మెనీ స్టూడెంట్స్. మరి 18 గర్ల్స్ ఎంతమంది స్టూడెంట్స్కి ఉంటారు. సో అప్పుడు ఏం చేయొచ్చు మనం, 100/60ని ఇంటూ 18 చేస్తే వస్తుంది కదా. సో 100/60 స్టూడెంట్స్కి ఒక గర్ల్ ఉంటే
18 గర్ల్స్కి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? సో ఇంటూ 18 చేశారు. సో 100/16ని ఇంటూ 18 చేశారు. సో సాల్వ్ చేస్తే మనకి 30 వచ్చింది. సో ఈ 30 అనేది ఏంటి? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 30 ఉన్నారనమాట. సో అందులో బాయ్స్ ఎంతమంది ఉన్నారో మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ గర్ల్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది? 18. సో 30 మైనస్ 18 ఈస్ 12. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 12 ఉన్నారు. సో now we are having number of boys and number of girls. సో ఇప్పుడు మన దగ్గర నెంబర్ ఆఫ్ బాయ్స్ ఉన్నారు అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ కూడా ఉన్నారు. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది? 12 అండ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది? 18. సో ఇప్పుడు మనం రేషియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో అక్కడ రేషియో ఏం అడిగారు అనేది చూడండి. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు నెంబర్ ఆఫ్ బాయ్స్. సో గర్ల్స్ని బాయ్స్తో కంపేర్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది? 18. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది? 12 కదా. సో 12. సో ఇప్పుడు మనం దీనికి రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈజ్ టు సింబల్ అనేది వేసేసాం. సో 18:12. సో దీన్ని మనం ఫ్రాక్షన్ ఫామ్లో ఎలా రాయొచ్చు? 18 డివైడెడ్ బై 12 అని రాయొచ్చు కదా. సో ఇప్పుడు క్యాన్సిల్ అవుట్ చేద్దాం. సో 3తో క్యాన్సిల్ అవుట్ చేస్తే 3 6 are 18, 3 4 are 12. సో అగైన్ 2తో క్యాన్సిల్ చేద్దాం. సో 2 3s are 6, 2 2s are 4. సో ఇక్కడ ఏమొచ్చింది? 3/2 వచ్చింది. సో 3/2 మీన్స్ దీన్ని మన రేషియో ఫామ్లో ఎలా రాయొచ్చు? 3:2. సో ఆన్సర్ ఈస్ 3:2. సో 3/2 ఈజ్ రిటర్న్ యాజ్ 3:2 అండ్ రెడ్ యాజ్ 3:2. అండర్స్టూడ్ చిల్డ్రన్? సో ఇక్కడ మనం రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు నెంబర్ ఆఫ్ బాయ్స్ అనేది ఫైండ్ అవుట్ చేసేసాం. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమడిగారు? ద కాస్ట్ పర్ హెడ్ ఇఫ్ 2 టీచర్స్ ఆర్ ఆల్సో గోయింగ్ విత్ ద క్లాస్. సో క్లాస్తో పాటు 2 టీచర్స్ కూడా వెళ్తే అప్పుడు కాస్ట్ పర్ హెడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ us see. So let's see the solution given in the textbook. To find the cost per person, transportation charge is equal to distance both ways into rate. సో మనం కాస్ట్ పర్ పర్సన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే 2 వేస్లో ఉన్న డిస్టెన్స్ అంటే వెళ్ళడానికి రావడానికి. సో ఫర్ అప్ అండ్ డౌన్. సో టోటల్ డిస్టెన్స్ అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. సో డిస్టెన్స్ బోత్ వేస్. సో 2 వేస్లో డిస్టెన్స్ని క్యాల్కులేట్ చేసుకోవాలి అండ్ మల్టిప్లైడ్ బై రేట్. సో రేట్ తోటి మనం మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత? 55 కిలోమీటర్స్ కదా. సో స్కూల్ దగ్గర నుంచి 55 కిలోమీటర్స్ డిస్టెన్స్లో పిక్నిక్ అనేది ఉంది. సో ఈ 55 అనేది సో జస్ట్ 1 వే అనమాట. 1/1 వే ఇట్ ఈస్ 55 కిలోమీటర్స్. సో ఆపోజిట్ వేలో మళ్ళీ రిటర్న్ రావడానికి ఇంకొక 55 కిలోమీటర్స్ అవుతుంది కదా. సో 55ని 2తో మల్టిప్లై చేద్దాం. సో 55 × 2. సో టోటల్ డిస్టెన్స్ ఎంత? 110 కిలోమీటర్స్. సో పర్ కిలోమీటర్. సో 1 కిలోమీటర్కి ఎంత ఖర్చు అవుతుందంట? 12 రూపీస్ అవుతుంది కదా. సో ఇంటూ 12 చేశారు. సో 55 × 2 × 12. సో 55 × 2 ఈజ్ 110 × 12. సో టోటల్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఎంత అవుతుందంట? 1320 రూపీస్ అవుతుంది. సో 1320 రూపీస్. సో టోటల్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్. సో ఇప్పటి వరకు మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి? ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్. సో ట్రాన్స్పోర్ట్కి అయిన ఛార్జెస్ మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ట్రాన్స్పోర్టేషన్కి మాత్రమే 1320 రూపీస్ అవుతుందంట. మరి టోటల్ ఎక్స్పెన్సెస్ తెలిస్తేనే కదా ఈచ్ పర్సన్కి ఎంత కాస్ట్ అయ్యింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో టోటల్ ఎక్స్పెన్సెస్ అంటే ఏమొస్తాయి అక్కడ? ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్కి అయిన ఛార్జ్ అనేది వస్తుంది అండ్ ఆల్సో అక్కడ పిక్నిక్లో మనం ఖర్చు పెట్టిన కాస్ట్ అంతా కూడా వస్తుంది కదా. సో దాన్ని ఇక్కడ రిఫ్రెష్మెంట్ ఛార్జ్ అని అంటున్నారు. సో టోటల్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు రిఫ్రెష్మెంట్ ఛార్జ్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్. సో అక్కడ అయిన ఖర్చులు అండ్ ఆల్సో ట్రాన్స్పోర్ట్కి అయిన ఖర్చు. సో ఈ రెండు కూడా యాడ్ చేస్తే మనకి టోటల్ ఎక్స్పెన్సెస్ అనేవి వస్తాయి. సో రిఫ్రెష్మెంట్ ఛార్జ్ అనేది మనకి క్వశ్చన్లో మెన్షన్ చేశారు. దట్ ఈస్ 4280 రూపీస్. సో రిఫ్రెష్మెంట్ ఛార్జ్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్కి మనకైన ఛార్జ్ ఎంత? 1320 కదా. సో 4280 ప్లస్ 1320. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి టోటల్ ఎంత ఎక్స్పెన్సెస్ అయినాయి అనేది తెలుస్తుంది. సో 4280 ప్లస్ 1320 యాడ్ చేస్తే విల్ గెట్ 5600 రూపీస్ వచ్చినాయి. సో టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత వచ్చినాయి? 5600 రూపీస్. సో పిక్నిక్ అయిన టోటల్ కాస్ట్ ఇది. సో ఇక్కడ మనకి
టోటల్ ఎంతమంది పర్సన్స్ వెళ్ళారు అనేది కూడా ఇంపార్టెంట్. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ని కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది? సో 18 ఏమో గర్ల్స్, 12 ఏమో బాయ్స్, అండ్ ఆల్సో 2 టీచర్స్ కూడా వెళ్తున్నారు కదా ఎక్స్ట్రా. సో 18 + 12 + 2, సో యాడ్ చేస్తే 32 పర్సన్స్ మనకి పిక్నిక్ అనేది వెళ్తున్నారు. సో అషిమా అండ్ జాన్ దెన్ యూస్డ్ యూనిటరీ మెథడ్ టు ఫైండ్ ది కాస్ట్ పర్ హెడ్. సో ఇక్కడ అషిమా జాన్ మళ్ళీ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తున్నారు యూనిటరీ మెథడ్లో. ఇక్కడ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో కాస్ట్ పర్ హెడ్. సో ఫర్ 32% అమౌంట్ స్పెంట్ వుడ్ బి 5600 రూపీస్. సో మొత్తం 32 పర్సన్స్ ఉన్నారు. సో 32 పర్సన్స్కి టోటల్ కాస్ట్ ఎంత అయింది? 5600 రూపీస్ అయింది. సో మనకు కావాల్సింది ఏంటి? ఫర్ 1 పర్సన్. సో 1 పర్సన్కి ఎంత కాస్ట్ అయింది కావాలి. సో దిస్ ఈజ్ యూనిటరీ మెథడ్. సో మనం క్రాస్ మల్టిప్లై చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 5600 డివైడెడ్ బై 32. సో ఈ డివిజన్ అనేది చేస్తే మనకి ఈచ్ పర్సన్కి ఎంత కాస్ట్ అయింది అనేది తెలిసిపోతుంది. సో ఆన్సర్ ఈస్ 175 రూపీస్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి మనకి 175 రూపీస్ అనేది పడిందనమాట. సో పర్ హెడ్, కాస్ట్ పర్ హెడ్ ఈస్ 175 రూపీస్. అండర్స్టాండ్ చిల్డ్రన్? సో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. If their first stop is at a place of 22 kilometers from the school, what percent of the total distance of 55 kilometers is this? What percent of the distance is left to be covered? సో వాళ్ళు దిగవలసిన ఫస్ట్ స్టాప్ అనేది వాళ్ళు ఉన్న స్కూల్ దగ్గర నుంచి 22 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందంట. సో ఈ 22 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది టోటల్ డిస్టెన్స్ 55 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎంత పర్సంటేజ్ ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఆల్సో వాట్ పర్సెంట్ ఆఫ్ ది డిస్టెన్స్ ఈజ్ లెఫ్ట్ టు బి కవర్డ్. సో ఇంకా మిగిలిపోయిన డిస్టెన్స్ ఉంది చూసారా. సో ఆ లెఫ్ట్ ఓవర్ డిస్టెన్స్ అనేది ఎంత పర్సంటేజ్ ఉంది అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ us see. So let us see the solution given in the textbook. So ఇక్కడ ఏమి ఇచ్చారు? The distance of the place where first stop was made is 22 kilometers. So first stop ఎంత డిస్టెన్స్లో ఉంది? 22 kilometers డిస్టెన్స్లో ఉంది. సో దీన్ని ఈ 22 కిలోమీటర్స్ అనేది టోటల్ 55 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎంత పర్సంటేజ్ ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో టు ఫైండ్ ది పర్సంటేజ్ ఆఫ్ ది డిస్టెన్స్, సో ఇక్కడ మళ్ళీ అషిమా, జాన్ ఇద్దరు కూడా 2 మెథడ్స్లో సాల్వ్ చేస్తున్నారు. సో లెట్ us see. సో అషిమా యూజ్ దిస్ మెథడ్. సో అషిమా ఏ మెథడ్లో సాల్వ్ చేసిందో చూద్దాం. సో 22 కిలోమీటర్స్, సో 22 కిలోమీటర్స్ కవర్ చేసేసారు, ట్రావెల్ చేసేసారు అవుట్ ఆఫ్ 55 కిలోమీటర్స్. సో టోటల్ 55 కిలోమీటర్స్, అందులో 22 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేసేసారు. సో ఈ 22/55 అని రాయొచ్చు కదా ఫ్రాక్షన్ ఫామ్లో. సో దీన్ని మనం క్యాన్సిల్ అవుట్ చేస్తే 11 2s are 22, 11 5s are 55. సో ఫ్రాక్షన్ ఏమొచ్చింది మనకి అక్కడ? 2/5 వచ్చింది. సో ఇక్కడ అషిమా ఏం చేస్తుంది? ఇంటూ 100/100 చేసింది. సో 100/100 ఈజ్ నథింగ్ బట్ క్యాన్సిల్ అవుట్ చేస్తే మనకి 1 వస్తుంది కదా. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ డినామినేటర్లో 100 వచ్చేటట్టు మనం చేయాలి. సో ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇంటూ 20 చేస్తే 100 వస్తుంది కదా. సో న్యూమరేటర్ని డినామినేటర్ని మనం 20తో మల్టిప్లై చేద్దాం. సో 5 × 20 ఈజ్ 100. సో 2 × 20 ఈజ్ 40 అండ్ 5 × 20 ఈజ్ 100. సో 40/100 వచ్చింది, 40/100. సో 40/100 ఈజ్ నథింగ్ బట్ 40% కదా. సో 40 అవుట్ ఆఫ్ 100 అంటే 40%. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమొచ్చింది? 40% వచ్చింది. సో ఈ 22 కిలోమీటర్స్ అనేది 40% అని చెప్పి అషిమా యూజ్ చేసిన మెథడ్లో వచ్చింది. మరి జాన్ యూజ్ చేసిన మెథడ్ ఏంటి అనేది చూద్దాం. సో జాన్ యూజ్డ్ యూనిటరీ మెథడ్. సో జాన్ ఏమో యూనిటరీ మెథడ్లో సాల్వ్ చేస్తున్నాడు. సో అవుట్ ఆఫ్ 55 కిలోమీటర్స్ 22 కిలోమీటర్స్ వర్ ట్రావెల్డ్. సో టోటల్ 55 కిలోమీటర్స్లో 22 కిలోమీటర్స్ ఏం చేశారు? ఆల్రెడీ ట్రావెల్ చేసేసారు. సో దీన్నే మనం ఫ్రాక్షన్ ఫామ్లో ఎలా రాస్తాం? 22 అవుట్ ఆఫ్ 55. సో 55 కిలోమీటర్స్లో 22 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ఆల్రెడీ ట్రావెల్ చేసేసారు. సో అవుట్ ఆఫ్ 1 కిలోమీటర్ 22/55 కిలోమీటర్స్ వర్ ట్రావెల్డ్. సో 22/55 కిలోమీటర్స్ ఆల్రెడీ ట్రావెల్ చేశారు. మరి 100 కిలోమీటర్స్, సో అవుట్ ఆఫ్ 100 కిలోమీటర్స్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు? సో తెలియాలి అంటే మనం ఏం చేయాలి? ఇంటూ 100 చేయాలి.
సో ఇంటూ 100 చేస్తే ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఆన్సర్ అనేది 40 వస్తుంది. సో 40% ఆఫ్ డిస్టెన్స్ ఈజ్ ట్రావెల్డ్. సో ఒకసారి చేసి చూద్దామా. సో 11తో క్యాన్సిల్ అవుట్ చేయండి. సో 11 2s are 22, 11 5s are 55. సో 5తో మళ్ళీ మనం క్యాన్సిల్ అవుట్ చేస్తే 5 2s are 10, 5 0s are 0. సో 2 into 20 is 40. సో 40% డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేశారు. సో దట్ ఈస్ 40% ఆఫ్ ది టోటల్ డిస్టెన్స్ ఇస్ ట్రావెల్. సో ఈ 22 కిలోమీటర్స్ అనేది 40% డిస్టెన్స్ కవర్ చేశారనమాట. సో బోత్ కేమ్ అవుట్ విత్ ద సేమ్ ఆన్సర్. సో ఇద్దరు కూడా సేమ్ ఆన్సర్ అనేది ఇచ్చారు. సో దట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద స్కూల్ ఆఫ్ ప్లేస్ వేర్ దే స్టాప్ వాస్ 40% ఆఫ్ ది టోటల్ డిస్టెన్స్ దే హ్యాడ్ ట్రావెల్డ్. సో ఈ 22 కిలోమీటర్స్ అనేది 40% అని 2 మెథడ్స్లో కూడా మనకి సేమ్ ఆన్సర్ అనేది వచ్చింది. సో దేర్ఫోర్ ద పర్సెంట్ డిస్టెన్స్ లెఫ్ట్ టు బి ట్రావెల్డ్. సో ఇక్కడ మనకి ఎంత డిస్టెన్స్ ఇంకా మిగిలింది, సో ఇంకా ఎంత లెఫ్ట్ అయ్యి ఉంది ట్రావెల్ చేయడానికి. సో టోటల్ 100% అనుకుంటే డిస్టెన్స్ అందులో 40% ట్రావెల్ చేసేసారు. సో 100 మైనస్ 40 చేస్తే మనకి ఇంకా మిగిలిన లెఫ్ట్ ఓవర్ డిస్టెన్స్ వస్తుంది కదా. సో 100 మైనస్ 40, సో 100% మైనస్ 40% విచ్ ఇస్ 60%. సో ఇంకా 60% డిస్టెన్స్ అనేది వాళ్ళు ట్రావెల్ చేయాలి. సో ఆన్సర్ ఇస్ 60%. అండర్స్టూడ్ చిల్డ్రన్? సో విత్ దిస్ విల్ ఎండ్ అప్ చిల్డ్రన్. సో ఈరోజు క్లాస్లో మనం రేషియో అంటే ఏంటి, సో రేషియో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, సో ఏవైనా 2 క్వాంటిటీస్ ఇస్తే ఆ 2 క్వాంటిటీస్ని కంపేర్ చేసి మనం రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ ఆల్సో మనం పర్సంటేజెస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, యూనిటరీ మెథడ్ ద్వారా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ ఆల్సో మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చూసాం కదా. సో ఎగ్జాంపుల్ 1ని సాల్వ్ చేసాం. సో నెక్స్ట్ క్లాస్లో మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ట్రై దిస్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఒక ట్రై దిస్ క్వశ్చన్ ఇచ్చారు కదా. సో ఈ క్వశ్చన్ డీటెయిల్డ్గా నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ చిల్డ్రన్. సో ఈరోజు క్లాస్ అనేది మీకు బాగా అర్థమైందని నేను భావిస్తున్నాను. సో ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ క్లాస్లో ట్రై దిస్ క్వశ్చన్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ చిల్డ్రన్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.